ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న కనిగిరిలో దీక్ష నిర్వహించిన పొగాకు రైతులు ఇవాళ ఒంగోలు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షకు దిగారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షకు పొగాకు రైతులు భారీగా తరలివచ్చారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పొగాకు రైతుల దీక్ష కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నిరాహార దీక్ష ప్రారంభించిన ఆయన పొగాకు రైతులకు సంఘీభావం ప్రకటించారు. దీక్షలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు పార్టీ నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, చుండూరి రవి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. చంద్రబాబు ఉంటే రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పుడు బాగుపడరని అది చరిత్రలోనే రాసిన విషయం. అందువల్ల ఈ చంద్రబాబు పోతే గాని ఈ రాష్ట్రం బాగుపడదు. ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఏదో చెప్తాడు, ఒక రోజు చేస్తాడు, 4 నెలలకు ఒక్కసారి 100 కోట్లు తీసుకొట్టి వెళ్ళిపోతాం. అతను సినిమా వదిలి ఇక్కడ తీసుకుంటున్నాడు డబ్బులు చంద్రబాబు గారి దగ్గర. చంద్రబాబు గారు ఏంది అమరావతి అమరావతి అని. మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఐటీసీ వాళ్ళ దగ్గర 200 కోట్లు డిమాండ్ చేసి 200 కోట్లు అమరావతిని డెవలప్ చేయడానికి తీసుకుంటున్నాడని ఒక న్యూస్. అట్లా జీపీఐని కూడా అడిగారని తెలిసింది. అందువల్ల రైతులందరూ ఏకంగా ఉండి దీన్ని పోరాడితే తప్ప లేకపోతే గిట్టుబాటు ధర రాదు. చంద్రబాబు బతికున్నంత కాలం ఇది ఇంతే. గతంలో 5 సంవత్సరాలు పొగాకు రైతులు ఎంతో హ్యాపీగా ఉండి వాళ్ళంతా పొలాలు కొనుక్కొని బ్యానీలు కట్టుకొని అన్ని రకాలుగా కూడా బాగా ఉండి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఈ 2 సంవత్సరాల నుంచి 20,000, 25,000 ఇక్కడి నుంచి కూడా 16,000కి వచ్చిందంటే అందరూ కూడా సామాన్యం అటువంటి పెద్ద రైతులందరూ కూడా పొగాకు వ్యవసాయం చేయలేక కౌలుకి ఇచ్చుకుంటే చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు రైతులే కౌలుకు తీసుకొని కూడా గ్రామాల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కూడా అవలేని పరిస్థితిలో ఉన్నది. ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు, పంటకి అనేటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళు చేసిన పని ఏంటంటే రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలకు మార్చి దాంట్లో ఎటువంటి ఎరువులు, పురుగు మందులు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ లేకుండా చేయటమే వాళ్ళు చేసినటువంటి పని. కాబట్టి మొన్న ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు చేంగుర్తులు అంటున్నాడు, ఆయన తెలుగుదేశం వీరాభిమాని, ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా గతంలో పనిచేశాడు. ఆయన అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరం పోయినంత కాలం పొగాకు గిట్లుబాటు ధరలు ఉండదు. ఈ ఎల్నినో ప్రభావం పక్క రాష్ట్రాల్లో ఉన్నా కూడా హైదరాబాద్ లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఒరిస్సాలో కానీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. మన కాడ మాత్రం వర్షాలు లేవు. ప్రకృతి సహకరించదు, పంటలకు గిట్టుబాటు ధరలు ఉండదు. కేవలం ఆయన ఒక వర్గానికి తప్పితే, ఆయన హై క్లాస్ సెక్టార్లకు తప్పితే మామూలు సామాన్య మధ్యత ప్రజలకి ఆయన ఏ రకంగా కూడా పంటలకు గిట్టుబాటు ధరలు కానివ్వండి, మిగిలినటువంటి ప్రజలు బతకడానికి కానీ సామాన్య ప్రజలకు కూడా ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. 2021లో 20లో రైతులకు ఒక దాదాపు 200 కోట్లు మార్కెట్ ద్వారా దాదాపు 10 మిలియన్ల పొగాకు కొని మన రైతులను ఆదుకున్నాము. ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఇప్పుడు కూడా మార్కెట్ ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ ఒక 1000 కోట్లు ఇచ్చించి, ఎందుకంటే ఆయాల మార్కెట్కు ఇవాళ మార్కెట్కు దాదాపు ఖర్చులు కూడా దాదాపు చాలా పెరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 1000 కోట్లు ఇచ్చించి కిలో 250 కనీసం 200 తక్కకుండా గనక ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే రైతులు బాగుపడతారు. 1000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని గనక ప్రభుత్వం డిస్మెంటల్ చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. దీన్ని ఆలోచించి మనమంతా కూడా దీని మీద అవసరమైతే ఒక జగన్మోహన్ రెడ్డి మన పార్లమెంటు సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి దీనికి ఒక 1000 కోట్లు 1500 కోట్లు వచ్చేటట్టు కృషి చేయాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.